కన్ఫర్మ్ అమ్మా. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ నుంచి వెళ్ళిపోవుడు కన్ఫర్మ్. గీ ముచ్చట వేరులెవ్వరో కాదు, రోహిత్ శర్మనే చెప్పేసిండు. అవును మామ, కేకేఆర్ కి ఎంఐకి మధ్యలో మ్యాచ్ ఉంది కదా. గా మ్యాచ్ కి ముందు రోజు ప్లేయర్స్ అందరూ గ్రౌండ్ లా ప్రాక్టీస్ చేస్తారు. గా టైంలా రోహిత్ శర్మ కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తోటి మాట్లాడిన మాటలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. గా వీడియోలా రోహిత్ అన్న మాటలు వింటే నిజంగా ముంబై టీంలో రోహిత్ ఎంత కష్టంగా ఉంటుందో అర్థమైపోతుంది మామ. రోహిత్ ఏమన్నాడంటే, ప్రతి ఒక్కటి మార్చేస్తున్నారు, అది వాళ్ళ ఇష్టం, ఏదైనా కానీ అది నా ఇల్లు, ఆ గుడిని నేనే కట్టినా అని అన్నాడు. అటెనక కూడా ఏదో అన్నాడు, కాకుంటే గ్రౌండ్ లా రోహిత్ శర్మను చూసి ఫ్యాన్స్ అరిచిన అరుపులకి చక్కగా అయినవాళ్లే. కానీ చివరి మాట మాత్రం క్లియర్ వినిపించింది మామ. రోహిత్ ఏమన్నాడంటే, అన్నా నాదేముందన్నా, నేనైతే ఈ సంవత్సరమే లాస్ట్ అని అనేసిండు. నిజంగా మామ, రోహిత్ కి ముంబై ఇండియన్స్ టీం అంటే మస్తు ప్రేమ, అందుకే గుడితోటి పోల్చిండు. కానీ రోహిత్ ని కెప్టెన్సీ నుంచి తప్పించుడు, కొంచెం పక్కన పెట్టినట్టు చేసుడు రోహిత్ కి కూడా అస్సలు మంచిగా అనిపిస్తలేనట్లుంది. టీం తోటి ఉండాలని లేకున్నా ఉన్నట్లే ఉన్నాడు, అందుకే అంత బాధపడుతున్నాడు. టీం ని 5 సార్లు ఛాంపియన్ చేసిన రోహిత్ కి ఇదేం పరిస్థితి మామ. ఏదైనా రోహిత్ మంచిగా అనుకోవాలి, నెక్స్ట్ టైం ఐపీఎల్ లో వేరే ఫ్రాంచైజీకి ఆడాలి, టైటిల్ ని గెలిపియాలి. అప్పుడు ముంబైకి అర్థమవుతుంది రోహిత్ అంటే ఏందో, రోహిత్ కెపాసిటీ ఏందో. ఏమంటారు మామ? రోహిత్ శర్మకి సపోర్ట్ గా నిలిచేటోళ్ళు వీడియోకి ఒక లైక్ కొట్టురు మామ.